మృగశిర కార్తెను పురస్కరించుకొని నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. 2 రోజుల పాటు కొనసాగే ఈ పంపిణీ కార్యక్రమంలో చేప మందు తీసుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఆస్తమా బాధితులు నాంపల్లి ఎగ్జిబిషన్ కి తరలివచ్చారు. చేప ప్రసాదం పంపిణీ కోసం మొత్తం 2.5 లక్షల కొర్రమీను చేప పిల్లలను మత్స్యశాఖ సిద్ధం చేసింది. దాదాపు 5 లక్షల మందికి సరిపడా చేప ప్రసాద పంపిణీకి చేసేందుకు బత్తిని సోదరులు చేప ముందును సిద్ధం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. చేప మందు ప్రసాదానికి సంబంధించి బత్తిని హరినాథ్ గౌడ్ గారి మన్మడు మనతో పాటు ఉన్నారు, అనిరుద్ గౌడ్ ఉన్నారు. ఎట్లా కొనసాగుతుంది చేప మందు ప్రసాదం? ఎంతమందికి ఏర్పాట్లు చేశారు? ఈ సంవత్సరం 2023కి 4 నుంచి 5 లక్షల మందికి చేప ప్రసాదం తయారీ చేయబడింది. ప్రభుత్వ రంగాల అన్ని సంస్థల నుంచి అన్ని సహాయ సహకారాలతో విజయవంతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారు. ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? అంటే 3 సంవత్సరాల నుంచి కోవిడ్ కారణంగా ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ కొనసాగుతుంది. ఎంతమంది వచ్చే అవకాశం? ప్రస్తుతం మా దగ్గర ఉన్న సమాచారం మేరకు 4 నుంచి 5 లక్షల మంది వరకు ఇక్కడ ఆల్రెడీ వచ్చి ఉన్నారు. కొంతమంది టైం మనము 2 hours 3 hours మెల్లమెల్లగా టోకన్ ప్రకారము వాళ్ళకి పంపిణీ చేస్తున్నాము. ఇప్పటివరకు దాదాపు 1 లక్ష మంది వరకు ఆల్రెడీ ప్రసాదం తీసుకొని వెళ్ళినారు. అంటే 2 రోజుల పాటు కొనసాగుతున్నది. అంటే మిగతా కొంతమంది వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు అంటే శివ ప్రసాదం తీసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఓన్లీ 24 hours కాకుండా దీని తర్వాత ఒకవేళ ఎవరికైనా డేట్ మిస్కమ్యూనికేట్ అయ్యి వాళ్ళు లేట్ రావడం అనేది జరిగితే మా ఇంటి దగ్గర స్వగృహం దగ్గర ఇంకో 2 to 3 days మేము చేప ప్రసాదం అనేది అందుబాటులో ఉంచుతాము. ఇక్కడ ఓన్లీ 9th మార్నింగ్ టు 10th మార్నింగ్ వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నది. దాని తర్వాత ఒక 2-3 days దూద్బోలి మన స్వగృహంలో చేప ప్రసాదం అనేది ఉంటుంది. బత్తిని ఫ్యామిలీ ఇప్పుడు ఈ చేప ప్రసాద పంపిణీ ఎప్పటి నుంచి కొనసాగిస్తూ ఉంటుంది? దీంట్లో ఎంతమంది నిమగ్నమై ఉంటారు ఈ చేప ప్రసాదం? మా కుటుంబం వచ్చేసి 1845 నుంచి నాది ఇప్పుడు 7వ తరం. మా తాతకి ముత్తాత బత్తిని వీరన్న గౌడ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అప్పుడు ఒక 10 మంది స్టార్టింగ్లో, 20 మంది, 100 మంది, ఇప్పుడు దాదాపు ఒక 4 నుంచి 5 లక్షల మంది వరకు వస్తున్నారు. బత్తిని కుటుంబము వాళ్ళు ఇచ్చే వాళ్ళ చేతితోని ప్రసాదం తీసుకోవడం కోరుతున్నారు. ఇప్పటికీ చేప ప్రసాదానికి పంపిణీ జరిగాయి అనే దానిపైన మాట్లాడేందుకు మత్స్యశాఖ అడిషనల్ కమిషనర్ మనతో పాటు రాథోడ్ గారు ఉన్నారు. చెప్పండి, చేప ప్రసాద పంపిణీకి ఎన్ని చేపలు అందుబాటులో ఉంచారు? ఇంకా ఎన్ని అవకాశం ఉంది? ఇంకా వచ్చే సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నది కదా, ఎంతమందికి అందుబాటులో ఇంకా చెప్పాలని తీసుకుంటారు? నమస్కారం అండి, నా పేరు శంకర్ రాథోడ్ అండి. నేను అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్, హైదరాబాద్. ఈ 8వ తారీఖు 9, 10 3 రోజులు మృగశిర కార్తె రోజు ఈ చేప మందు పంపిణీ కార్యక్రమము అస్తమా పేషెంట్ల కోసము తెలంగాణ గవర్నమెంట్ అరేంజ్ చేయడం జరిగింది. నిన్న 8వ తారీఖు మధ్యాహ్నం నుంచి రాత్రి 12 గంటల వరకు వేరే స్టేట్ నుంచి, అంటే ఒరిస్సా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మిగతా వేరే బయట రాష్ట్రాల నుంచి జనాలు నిన్న మధ్యాహ్నం 12 గంటల వచ్చి కూర్చున్నారు. వాళ్ళకి రాత్రి పోలీస్ డిపార్ట్మెంట్తో మా మత్స్యశాఖ వాలంటీర్ అందరూ కలిసి ప్లాన్ చేసి 15,300 టోకెన్లు అమ్మడం జరిగింది. ఆ టోకెన్లు కొనుక్కొని వాళ్ళు రాత్రి 2 గంటలకు పడుకున్నారు. పడుకున్న తర్వాత మార్నింగ్ మళ్ళీ 6:30కి లైన్లో వచ్చి నిలబడ్డారు. నిలబడిన తర్వాత ఆ టోకెన్లు తీసుకొచ్చి మా చేపల సీడ్ కౌంటర్లో వచ్చి చేపలు కవర్లో తీసుకోవడం జరిగింది. 300 మంది స్టాఫ్ని ప్లస్ 100 మంది వాలంటీర్లను పెట్టడం జరిగింది. 400 మందితో ఈ ప్రోగ్రామ్కి మా డిపార్ట్మెంట్ స్టాఫ్ని పెట్టాము. చేప నోట్లో మందు వేసి బత్తిని బ్రదర్స్ వాళ్ళు మందు ఫ్రీగా పెట్టి దాంట్లో నోట్లో వదులుతారు. కానీ అది ఫ్రీగా జారిపోయి కడుపులో వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది మేము చేస్తున్నాం. ఇంకా వచ్చే ఆ సంఖ్య కూడా చాలా ఉందంటున్నారు. 5 లక్షల దాదాపుగా ప్రభుత్వం 5 లక్షల మంది అంచనా వేస్తున్నారు. ఇంకా చేపలు తీసుకొచ్చే అవకాశం ఉందా? అంటే మీకు అందుబాటులో ఉన్నాయా? మేము 25-30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నామండి. ఇప్పుడు నా సర్వీస్ 35 సంవత్సరాలు.
దీనికి గాను ప్రతి సంవత్సరం మేము పెరుగుకుంటూ పోతుంది. ఈ కోవిడ్కి ముందు 2 సంవత్సరాల క్రితము 1,08,000 మేము టోకన్లు అమ్మడం జరిగింది. కాబట్టి మేము ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కాదు, 100% కాదు, 100% సక్సెస్ అవుతుంది. చేపలు ఉచితంగానే పంపిణీ చేస్తున్నారా? చేపలు ఉచితంగానే పంపిణీ చేస్తున్నారా? ఎట్లా ప్రసాదం అయితే చేప పిల్లలు ఒక్కొక్కటి 40 రూపాయలు ఇచ్చి టోకన్ తీసుకొని చేప పిల్లలు లైన్లో వచ్చిన తర్వాత చేప పిల్లలు కవర్లో పెట్టి మా వాళ్ళు ఇస్తారు. అది తీసుకెళ్ళి బత్తిన బ్రదర్స్ వాళ్ళ తీసుకెళ్ళిన తర్వాత దాంట్లో చేప మందు వేసి వాళ్ళు నోట్లో పెడతారు. బత్తిన బ్రదర్స్ వాళ్ళు ఒక చేప పిల్ల ఖరీదు 40,000 మేము మా డిపార్ట్మెంట్ ఫెడరేషన్ డిపార్ట్మెంట్ మత్స్యశాఖ కాకుండా మా ఫెడరేషన్ ఉంది మత్స్యశాఖది, వాళ్ళ ద్వారా వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రధానంగా చూడవచ్చు ఏదైతే చేప ప్రసాద పంపిణీకి సంబంధించి ఇప్పటికీ చేపలు అన్నీ సిద్ధంగా ఉంచాం. ఇప్పటికే 150,000 పైగా చేపలు అందుబాటులో, ఇంకా మరిన్ని చేపలు బఫెట్లో కూడా రెడీగా ఉన్నాయి. ఎంతమంది అయితే 5 లక్షల మంది అంచనాకు వేసాము. దానికి వాళ్లకు అందుకు తగ్గట్టుగానే కూడా మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. చేపలను కూడా ఎప్పటికీ అంటే అందుబాటులో ఉంచామని కూడా రాథోడ్ గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపుగా అధికారులతో పాటు వాలంటీర్లు 300 మందికి పైగా ఈ చేప మందు ప్రసాద పంపిణీలో భాగస్వాములు అయ్యారు. వాళ్ళు సేవలు అందిస్తున్నారని కూడా రాథోడ్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూడవచ్చు ఈ రోజు రేపు ఈ చేప మందు ప్రసాదం పంపిణీ ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కొనసాగనుంది. రేపటితో ఎవరైతే చేప మందు స్వీకరించలేకపోయారో గత రాష్ట్రాల నుంచి వారి కోసం దూద్బౌలిలోని బత్తిని ఇంటి నివాసం వద్ద కూడా ఈ చేప మందు ప్రసాద పంపిణీ 10 రోజుల పాటు కొనసాగనుంది. కెమెరా పర్సన్ రాజుతో కలిసి హరీష్ అమ్మా న్యూస్ హైదరాబాద్. ఈ చేప మందు ప్రసాదానికి సంబంధించి బత్తిని హరినాథ్ గౌడ్ గారి మన్మడు